ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. జకరియా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. Rejoice greatly, O daughter of Zion. Shout, O daughter of Jerusalem. Behold, thy king cometh unto thee. ప్రియులారా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మహోన్నతమైన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ప్రియులారా, ఇక్కడ చదవబడిన వాక్యంలో చూస్తే ఈ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. రాజుగారేంటి మన ఇంటికి రావడం ఏంటి, లేకపోతే మన యొద్దకు రావడం ఏంటి? ఆశ్చర్యం కదండి. అవునండి, ఈ రాజు దీనుడండి. ఆయన ఈ లోకంలోకి వచ్చారు, మన యొద్దకే వచ్చారు. ఎందుకు వచ్చారైనా? మనకి ఉల్లాసము సంతోషం ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే, మనిషి జీవితంలో ఉల్లాసము సంతోషం లేదు అని తెలుసు. నా ప్రియ సహోదరి, ఉదయకాల సమయంలో నీ జీవితంలో సంతోషం ఉల్లాసం లేదా? అయితే జ్ఞాపకం చేసుకో, ఈ గొప్ప దేవుడు సదాకాలం మనతోనే ఉంటానంటున్నారు. ఆయన రాజు, సర్వాధికారి. రాజుగారు గనక మన ఇంటికి వస్తే నీకేం కావాలో కోరుక అంటే పిల్లరా, మనం వెంటనే చెప్తాం. మనకున్నటువంటి సమస్య కానీ, ఆర్థిక ఇబ్బంది కానీ, లేకపోతే ఏదైనప్పటికీ కూడా. ఎందుకంటే మనకు తెలుసు రాజుగారు సమర్థుడు, తీర్చడానికి ఏదైనా ఆయనకు అధికారం ఉంటుంది. పిల్లరా, ఈ లోకంలో ఉన్న ఒక రాజుకే అలాంటి అధికారం ఉందని మనం నమ్మితే, మన దేవుడు సర్వోన్నతుడు, సర్వసృష్టికి ఆది సంబూతుడు. ఆయన సంతోషం సమాధానమే కాదండి, మన జీవితంలో పోగొట్టుకున్నవన్నీ కూడా సమకూర్చడానికి, ఏదైతే నిరాశ నిస్పృహలో మన జీవితాలు ఉంటున్నాయో వాటి నుంచి జీమివ్వడానికి, లేవనెత్తడానికి ఆయన సమర్థుడు. నా ప్రియ సహోదరి, ఈ సత్యాన్ని గుర్తిస్తే ఈ సంతోషం నీ జీవితంలో సదాకాలం ఉంటుంది. ఈ ఉల్లాసము నిత్యము మన కుటుంబాల్లో ఉంటుంది. అబ్బా, ఇలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన నీతిపరుడు. గాడిద పిల్లను ఎక్కినారంటే తగ్గించుకుని దీనుడై ఈ లోకంలోకి వచ్చినారు. మన జీవితాల్లో కూడా ఈ దీనత్వం, ఈ తగ్గించుకునేటువంటి ఆత్మ ఉన్నట్లయితే ఈ గొప్ప సత్యాన్ని గుర్తించి ఈ సంతోషము సమాధానము సదాకాలము మన జీవితాల్లో ఉంటుందండి. అలాంటి ఉన్నతమైనటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీ వందనాలు. మీరు మహోన్నతుడవు, సర్వాధికారివి. కానీ ఎలాగ ప్రభు తగ్గించుకుని దాసుని స్వరూపం ధరించి లోకంలోకి వచ్చినారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ప్రభువా, మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ ద్వారా మా జీవితాల్లో ఉల్లాసం లేదని తెలిసి, దుఃఖం ఉందని తెలిసి, పాపం ద్వారా వచ్చేటువంటి శాపం నుంచి, మరణం నుంచి తప్పించడానికి ఎలాగ బలైపోయినారు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు వింటుంటే హృదయంలో ఎంత సంతోషము, ఆనందము గల కారణము మీరే మా యొద్దకు వచ్చినారు ప్రభువా. కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మా జీవితాన్ని బలపరచండి. ఇంకా ఉల్లాసం లేక, సంతోషం లేక, దుఃఖంలోనూ అవమానం ఉన్నట్లయితే వీటి నుంచి మాకు సమృద్ధికరమైనటువంటి ఆనందము, ఉల్లాసము, సంతోషము, విడుదల ఇచ్చే దేవుడు ప్రభువా. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి క్షేమము, ఆరోగ్యం ప్రతి కుటుంబంలో దయచేయమని. ఒకవేళ ఎవరైనా అనారోగ్యంగా ఉండి వాక్యం వింటున్నట్లయితే వారిని ముట్టండి, బాగు చేయండి. ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత ప్రతి ఒక్కరి జీవితంలో దయచేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మదేవుని యొక్క నడిపింపు ద్వారా సర్వసత్యంలో మమ్మల్ని నడిపించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.